అందుకనే భక్తుడు ఎవరున్నాడు, సిలువను చూచునప్పుడు శిల సమానమైన మనసు. అంటే నువ్వు చేసిన త్యాగాన్ని, నువ్వు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే కఠినమైన శిల లాంటి మనసు కూడా కరిగిపోతుంది అన్నాడు. అంటే అలా అవ్వాలి ఖచ్చితంగా. నీకు సిలువ త్యాగం అర్థమైతే, ఆ సిలువ బలియాగం అర్థమైతే అలా కరిగి నీరైపోవాలి తప్ప శరీరాశలు ఇంకా కలుగుతున్నాయి, నాకు ఇంకా నేత్రాశలు కలుగుతున్నాయి, నేను ఇంకా అలాంటి తిరుగుతాను ఇటు తిరుగుతానంటే సిలువను నీవు మరలా యేసు ప్రభుని సిలువ వేస్తున్నావు అనేది వాస్తవమైన విషయం. ఎవరో కాదు సిలువ వేసేది, యు ఆర్ డూయింగ్, నువ్వే సిలువ వేస్తున్నావు, నీవు మరలా ఆయన సిలువ వేస్తున్నావు అని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించాలి. హెబ్రీ పత్రిక